అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం మాస్టర్ గారి పేరు మీద ఫిబ్రవరి 8-9 తేదీల్లో ఎక్కడో ఒక చోట ఆంధ్ర రాష్ట్రంలో భక్తులందరూ ముఖ్యంగా మాస్టర్ని ఆరాధించి ప్రేమించి పూజించేవారు. సాయిబాబా భక్తులు, ఆ స్థానిక ప్రజలు అందరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని దానికి సమ్మేళనం అని, భక్త సమ్మేళనం అని ఏర్పాటు చేసుకొని దాని ద్వారా తమ భక్తి ప్రకృతులను వ్యక్తం చేసుకోవటం జరుగుతోంది. కానీ మామూలుగా సమ్మేళనం అనేది ఎందుకు చేసుకుంటారు, వెనక ఎవరు చేసుకున్నారు, దీనికి ఏమిటి భావస్ఫూర్తి అని వెతికితే బుద్ధ భగవానుడు దేహం విడిచాక బౌద్ధ సంఘాలు అక్కడక్కడ ఏర్పాటు చేసుకున్న సమావేశాలు బహుశా ఇట్లాంటి సమ్మేళనాలకు ఒక ప్రాచీన ఆధారాలు అయి ఉండొచ్చు. ఏది ఏమైనా ఒక ఆదర్శాన్ని, ఒక మహాపురుషుణ్ణి, ఆయన సాటి చెప్పినటువంటి సాటి లేని మార్గాన్ని తలపోసుకోవటం, దాన్ని మళ్ళీ తలుచుకోవటం, దాని ద్వారా భవిష్యత్ కార్యాచరణ ఆలోచించటం అనేవి సంతోషించదగిన పరిణామాలు. ఆ విధంగా చాలా చోట్ల మొత్తం ఆంధ్రాలో అనేక ప్రాంతాల్లో మాస్టర్ సమ్మేళనాలు జరిగాయి. ఈ సమ్మేళనాలు జరగడం అనేది మంచి పరిణామమే. కానీ ఎప్పటికప్పుడు మనం చేసే సత్కార్యాన్ని పునరాలోచించుకోవటం, వివేచించుకోవటం, విచక్షించుకోవటం, విశ్లేషించుకోవటం అవసరం. ఈ సంవత్సరం గుంటూరులో చిరంజీవి పద్మావతి రామలింగారెడ్డి అనే సోదరుల ఆధ్వర్యంలో జరుగుతున్నట్టు మనందరికీ తెలుసు. సంతోషం. వాళ్లకు సాయినాథుడు సమస్త శుభాలు సంప్రాప్తించుకోవాలి. కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే మాస్టర్ గారి గురించి, పూజ్యులైన భరద్వాజ మాస్టర్ గారి గురించి ఈనాటికి కూడా సమాజానికి తెలిసింది తక్కువ. ఆయన ఎక్కువ మందికి ఆయన రచనల ద్వారానే పరిచయము. ఆయన రచనలన్నీ కలిసి ఆయన జీవితకాలంలో చేసిన కృషిలో అతి స్వల్ప శాతం మాత్రమే. ఆయన ఆలోచనలు, ఆయన భావాలు, ఆయన ఆకాంక్షలు, ఆయన ఆశంసలు, ఆయన కోరుకున్నటువంటి అభిలాషలు ఇంకా జనమందరికీ అందించటంలో మాస్టారి భక్తులు, మాస్టారి అనుచరులు, మాస్టారి సహచరులు, మాస్టారిని అభిమానించేవారు వీరందరూ పూర్తిగా సాఫల్యమును అందలేదు అనేది నిజం. ఎట్లా అంటే మాస్టర్ గారు కేవలం రచయిత కాదు, మాస్టర్ గారు కేవలం తాత్వికుడు మాత్రమే కాదు, మాస్టర్ గారు కేవలం సాయిబాబా భక్తతత్వ ప్రచారకుడు మాత్రమే కాదు, మాస్టర్ గారు కేవలం సాయిబాబా మందిర నిర్మాణాలకు ప్రోత్సహించిన ప్రోత్సాహకర్త మాత్రమే కాదు. మాస్టర్ గారు ఈనాడు సమాజంలో, అది ఆంధ్ర సమాజంలో కావచ్చు, భారత సమాజంలో కావచ్చు, ప్రాపంచిక సమాజంలో, ప్రపంచ సమాజంలో ఉండే యువతీ యువకులకు ఒక గొప్ప మార్గదర్శి, గొప్ప జీవన ప్రేరకుడు. ఆర్ట్ ఆఫ్ లైఫ్ని ఎంతో అంచుల దాకా బోధించటానికి తన జీవితమే తన ఆదర్శంగా తీసుకున్న సత్పురుషుడు. అటువంటి మాస్టర్ గారు తన జీవితాన్నే సాధనగా, తన సాధననే జీవితాన్ని వేరు కాకుండా గడిపిన మహాపురుషుడు. ఈనాడుండే యువతి యువకులకు ఆయన చేసినటువంటి ఆలోచనలు, ఆయన చెప్పినటువంటి ప్రబోధాలు, మనం గన ఆయనతో సన్నిహిత సహచర్యం కలిగినటువంటి వారు ఎవరైనా గన వీళ్ళని ఎక్కువ కృషి చేస్తే మన జన్మలు చరితార్థం అవుతాయి, మాస్టర్కి నివాళి అర్పించిన వాళ్ళం అవుతాం. ఎట్లా అంటే ఇప్పుడు మాస్టర్ గారి బాబా చరిత్ర, గురు చరిత్ర చదివారు ఎవరైనా, బాబా పట్ల, ప్రాచీన ధర్మం పట్ల గౌరవం కలుగుతుంది. కానీ వెనక్కి తిరిగి మాస్టర్ గురించి తెలుసుకోవాలంటే ఇంతవరకు మాస్టర్ గారు ఇచ్చిన పుస్తకాలు ఇవి సమగ్రమైన ఆయన వ్యక్తిత్వాన్ని చెప్పేవి ఒక్కటి కూడా లేదు. అయితే అవన్నీ చెడ్డవంటావా? లేదు, నా ఉద్దేశం అది కాదు. అవి పూర్తిగా మాస్టారి బహుముఖమైన వ్యక్తిత్వాన్ని చాటి చెప్పడంలో సంపూర్ణమైన అవగాహన ఇవ్వడం లేదు అనేది వాస్తవం. ఇది నేను సంతోషంతో
చెప్తున్న మాట కాదు, ఒక రకంగా బాధతో చెప్పుకుంటున్న మాట. అనేక మంది రాసిన రికలెక్షన్స్ అన్నింటిలోనూ మాస్టర్ గారు లీలలు ప్రధానంగా రాశారు. అంటే సాధారణంగా జరిగేది ఏంటంటే, ఎవరైనా ఒక సత్పురుషుడు కాలం అయిపోతే కొంతకాలానికి ఆయన్ని ఒక దేవతామూర్తిలాగానో మానవ లక్షణాలను వదిలేసి అతి లోక మానవుడిగా చెప్పాలని చూస్తారు. ఆ ప్రయత్నం అందులో ఉంది. ఈ విధంగా ప్రతి గ్రంథాన్ని మనం గమనించి చూస్తే మాస్టర్ గారి యొక్క ఒక మనిషి రక్తమాంసాలతో మన మధ్యలో జీవించిన వారు, మనకు తల్లి అయి తండ్రి అయి మార్గదర్శకుడై గొప్ప భక్తుడై ఆత్మీయుడై అండగా ఉండి బాబాకు మనకు ఆత్మీయ ప్రేమవారధిగా మెలిగినటువంటి మహాపురుషుణ్ణి ఇప్పుడు మనం చెయ్యాల్సింది ఆయన మాస్టర్ గారు అవధూత అని చెప్పడం కాదు, ఆయన ఒక ఏదో మనకెవరికి అందుబాటులో లేని వారని చెప్పటం కాదు, శ్వాస కంటే దగ్గరగా ఉండే ఆత్మీయుడిగా ఆయన్ని పరిచయం చేయడం నిజమైనటువంటి మాస్టర్ గారిని పరిచయం చేయడం. అంచేత ఏం జరుగుతోంది? మాస్టర్ ఏం చెప్పారు? ఉత్తమ వికాసం చెందే మనిషి అన్వేషకుడై ఉండాలి. మరి అన్వేషకుడైతే సాయిబాబా భక్తుడు కాకూడదా? నిజమే, సాయిబాబా భక్తులందరూ కూడా అన్వేషకులై సాయిబాబా యొక్క నిజతత్వం తెలుసుకోవాలి. అది ఆయన ఉద్దేశం. ఆధ్యాత్మికతను అది ఎంత గొప్పదైన సిద్ధాంతమైనా సరే గుడ్డిగా నమ్మద్దనేది ఆయన చెప్పిన మాట. ఆయన నమ్మలేదు, మన నమ్మద్దన్నాడు. అదేవిధంగా ఆయన చేసిన పనులన్నీ, ఆయన చేసిన జీవిత కృషి అంతా కూడా దాని గురించి, బాబా గురించి ఆయన ప్రతి చిన్న అంశానికి కూడా సమాధానం చెప్పారు. మన జీవితాలన్నిటికీ ఏది ఉపయోగపడుతుందో ఎంత చెప్పారు. ఒక వ్యష్టిగా సమిష్టిగా మానవులందరికీ ఏది ఉపయోగకరమో చెప్పారు. ఒక మనిషి తన జీవితంలో తన అంతరంగంతో తాను ఎలా ఉండాలా, అట్లాగే తన కుటుంబంతో ఎలా ఉండాలా, సమాజంతో ఎలా ఉండాలో కూడా ఆయన బోధించారు. ఒక మాటలో చెప్తే, ఎవరి సంగతో ఏమిటి, నా వ్యక్తిగతంగా నా విషయానికి వస్తే నా తల్లి కంటే, నా తండ్రి కంటే, నా సమాజంలో నేను చూసిన అనేక మంది వ్యక్తుల కంటే నాకు మాస్టరుకి నేను ఎక్కువ రుణపడి ఉన్నాను. నాలో ఏదైనా మంచి ఉంటే అది మాస్టర్ గారికి చెందుతుంది. ఏదైనా గుణదోషాలు ఉంటే ఆ దోషాలన్నీ కూడా, బలహీనతలన్నీ ఏమున్నా సరే అవన్నీ నా సంస్కారానికి చెందుతాయి. అందువల్ల మాస్టరు ఎట్లా బ్రతకాలో, ఎలా బ్రతకరాదో, బ్రతుకు యొక్క విలువేమిటో, ఆ బ్రతుకుకు ఆధ్యాత్మికతకు బ్రతుకులో ఎంత స్థానం ఉన్నదో ఈ విషయాలన్నీ వివరించి చెప్పారు. ఇప్పటికీ కూడా ఆయన సమగ్ర జీవిత దర్శనం వ్యక్తం చేయబడలేదు. నిజంగా ఆయన అనేక సందర్భాలను ఎట్లా ఎదుర్కొన్నాడు, వాటిని ఆయన ఏ విధమైనటువంటి మనోవిశ్లేషణతో, మేధో సంపత్తితో ఆయన వాటిలో స్పందించారు, ఈ విషయాలు చాలా వరకు వెలుగు చూడలేదు. అదే కాకుండా ఇప్పుడు చాలా చోట్ల ఇప్పుడు బాబా మందిరాలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. మాస్టర్ పుస్తకాలు చదివేవాళ్ళు చాలామంది అవుతున్నారు. కానీ భక్తుల యొక్క రాశి పెరుగుతుంది, సంఖ్య పెరుగుతుంది, కానీ వాళ్ళలో ఉండే తాత్వికమైన భక్తి శ్రద్ధలు పెరుగుతున్నాయని చెప్పలేదు. మాస్టర్ గారే గనైతే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఏం చేస్తారంటే, సాయి భక్తి తత్వాన్ని ప్రచారంగా తీసుకొని ఆసేతు శతాచల పర్యటించి ఉండేవారు. అందుకని ఈ సమ్మేళనాల వల్ల ఏమన్నా మంచి జరగాలని కోరుకుంటే అక్కడ సమావేశమయ్యే సోదరులు వారెవరైనా మనం ఏమి నేర్చుకున్నాము, భవిష్యత్తులో ఏం చేస్తే బాగుంటుంది, దాని ద్వారా మాస్టర్ గారికి ఆయన ప్రయత్నించి చేస్తున్నటువంటి ఘన కార్యానికి, మన చుట్టూ ఉండే సమాజానికి, అందులో మనం ఉన్నాము, మన కుటుంబం ఉంది, మన బిడ్డలు ఉన్నారు, మన ఆత్మీయులు ఉన్నారు, మన వాళ్ళైన మానవులు అందరూ ఉన్నారు, వాళ్ళకి శ్రేయస్సు ఏదో జరిగేలాగా ఆలోచించి ఏదైనా చేయగలిగితే సమ్మేళనం యొక్క ప్రయోజనం నెరవేరుతుంది. లేకపోయినట్టయితే కేవలం అన్ని సమ్మేళనాలాగే ఈ సమ్మేళనం ముగిసిపోవటం కోరదగిన విషయం కాదు. సమ్మేళనం అంటూ జరిగితే ఆ సమ్మేళనం సమ్యక్ మేళనం, బాగా కలవటం అని అర్థం అన్నమాట. అద్భుతమైన కలయిక అవ్వాలంటే దానికి ఏం చేయాలి? భవిష్యత్తులో మాస్టారి భావాలకు ఎటువంటి కార్యాచరణ జరగాలో దానికి రూపకల్పన జరగాలి. అదే సమ్మేళనం యొక్క ప్రయోజనం నెరవేరినట్టు. ఏ అనంత లోకాల నుంచి అయినా సరే మాస్టర్ మన ఆశీర్వదిస్తూ ఉంటారు. ఆయన గొప్ప సమన్వయ స్వరూపి, ఆయన అద్భుతమైనటువంటి ఆయన కరుణాకటాక్షాలు ఎప్పటికీ మనని కాపాడుతూనే ఉంటాయి. ఈ మధ్యకాలంలో మనం ఒక మంచి ప్రయత్నం చేసాం. ఏమిటంటే మాస్టర్ గారికి సహజ సిద్ధంగా అనంతార్యతనోజాతం సాయినాథ సమప్రభం
భరద్వాజమహం వందే సర్వశిష్య ఫలప్రదం అనే ఒక శ్లోకం చెప్పుకుంటూ ఉంటాం మనం. అది కృష్ణమాచారి గారి గురించి వచ్చిన శ్లోకం. దాన్ని కొంచెం మార్పు చేర్పులు చేసి మాస్టర్ గారి పేరుతో రాసుకున్నారు. అందులో ఏమి తప్పేమీ లేదు, ఎంతోమంది చేసేది. కానీ స్వతసిద్ధంగా మాస్టర్ గురించి కొన్ని శ్లోకాలు ఉంటే బాగుండు అని భగవంతుడు రాయించుకున్నాడు. అందులో ఒకటి, ఆనందమానందకర ప్రసన్నం గురుదేవ ముఖ్యం స్మరయేవ నిత్యం ఏ మానవానాం శ్రేయో ప్రదంతం భరద్వాజదేవం మనసా స్మరామి భరద్వాజదేవం శిరసా నమామి. మీ అందరి రూపంలో ఉండే సర్వసాక్షి అయిన మాస్టర్కి శిరసా నమస్కరించుకుంటూ సెలవు.